నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? మంత్రి హజారుద్దీన్ను పదవి గండం నుండి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చను చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఈ దెబ్బతో రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి లైన్ క్లియర్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఈ ఏడాది 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వి వచ్చే ఏప్రిల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. అసెంబ్లీలో ఉన్న బలాబలాల మేరకు ఈ 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలో ఈ స్థానాల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ 2 స్థానాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో హైకమాండ్ పరిశీలనలు చేస్తుండగా ఒకటి జాతీయ స్థాయి, మరొకటి తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తికి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఒక స్థానానికి గతేడాది ఇండియా కూటమి తరపున రాష్ట్రపతి బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మరొక స్థానానికి తిరిగి అభిషేక్ సింఘ్వి పేర్లను పార్టీ పరిశీలిస్తుండగా ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం అధిష్టానం పెద్దలతో చర్చించారని పేర్కొంది. అయితే సుదర్శన్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే సుదర్శన్ రెడ్డితో పాటు సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు సైతం రాజ్యసభ రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండానే అజారుద్దీన్ను సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో, అంటే వచ్చే ఏప్రిల్ 30 నాటికి ఎమ్మెల్సీగానో లేదా ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మంత్రి పదవికి గండం ఏర్పడినట్లే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శాసనసభకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇక ఎమ్మెల్సీగానే గెలవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పదవుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్ నిర్ణయించిన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం వల్ల ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసును సుప్రీంకోర్టు వచ్చే మార్చి 19 వరకు వాయిదా వేసింది. ఆలోపు ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవనే విషయాన్ని విచారణలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఎమ్మెల్సీలుగా నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపినా ఈ విషయంలో తుది తీర్పు వస్తుందనే ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్లలో ఒకరి చేత కాంగ్రెస్ రాజీనామా చేయించి ఆయన స్థానంలో అజారుద్దీన్కు మండలికి పంపించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేయబోయే వ్యక్తికి రాజ్యసభ ఆఫర్ చేసే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది. అజారుద్దీన్కు మంత్రి పదవి అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనకు పదవి గండం తప్పించే అంశంలో సీఎం తీసుకోబోయే నిర్ణయం ఆసక్తిగా మారుతుంది. వాస్తవానికి ఇటు రాజ్యసభ విషయంలో కూడా ఇటు సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు, ఎవరు పేరు వినిపించబోతుంది అనేది కూడా ఇప్పటికే అంతర్గతంగా చాలా చర్చ జరుగుతుంది. చాలామంది కూడా అధిష్టాన పెద్దలతో కూడా లాబింగ్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే చాలా ముఖ్యము, ఇటు పెద్దల సభలో కూర్చునే అవకాశం రావడం, అలాగే జాతీయ స్థాయిలో రాజకీయాల విషయంలో, అలాగే జాతీయ స్థాయి నేతలతో కూడా చాలా సంబంధాలు ఏర్పడడానికి రాజ్యసభ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. దీంతో ఇక రాజ్యసభకు ఎవరు పంపించాలనే దానిపైన పార్టీలో అయితే ఇప్పటికే ఇక చాలామంది పేర్లు కూడా వినిపించడం, అలాగే అధికార పార్టీ కావడంతో 2 రాజ్యసభలు బీఆర్ఎస్ సంబంధించిన సురేష్ రెడ్డి సంబంధించిన ఖాళీ అవుతున్న స్థానం కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంది. అయితే ఇప్పటికే అభిషేక్ సింఘ్వి ఉండగా మరోసారి ఆయన పేరును ప్రస్తావించాలని కూడా చూస్తుంది. అయితే ఉన్న ఇంకొక ఖాళీ స్థానంలో మాత్రం ఏం చేయాలనే దానిపైన మాత్రం ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. మొన్నటి వరకు అయితే మాత్రం ఇటు ఈ కూటమి సభ్యుడిగా, యూపీఏ కూటమి ఇండియా కూటమి సభ్యుడిగా అయితే మాత్రం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అయితే మాత్రం పోటీ చేశారు. అయితే మరొకసారి ఈసారి అయితే మాత్రం రాజ్యసభ బరిలో ఆయనకు ఇస్తే బాగుంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో అధిష్టాన పెద్దలకు సూచించినట్టయితే మాత్రం సమాచారం అయితే వినిపిస్తుంది. దీనిపై అయితే ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు.
ఒకవేళ ఇది కాకపోతే మాత్రం హజారుద్దీన్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. హజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్యే పదవి లేదు, అలాగే ఎమ్మెల్సీ పదవి లేదు. పదవి లేకుండానే మంత్రిగా ఉన్నారు. 6 నెలల లోపు ఆయన ఏ ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో మాత్రం ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయన మంత్రి పదవికి గండం వచ్చినట్టే, దాదాపుగా మంత్రి పదవి సమయం అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్సీగా చేయాల్సిన అనివార్యత అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు టెక్నికల్ అంశాలు కనుక చూస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఎట్లా నియమించాలి, ఎవరిని రిప్లేస్ చేయాలనే దానిపైన కూడా ఇటు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన పదవికి గండం వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఇటు ప్రతిపక్షాలు, మైనారిటీ సంబంధించిన వర్గాల నుండి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటు బ్యాంకు కోసము మంత్రి పదవిని చేసి ఈరోజు వాడుకొని వదిలేశారనే ఒక విమర్శను సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎదుర్కోబోతున్నారు. దీన్ని అరికట్టాలంటే, దీన్ని తిప్పికొట్టాలంటే మాత్రం ఇక అజారుద్దీన్ను మంత్రిగా కొనసాగించాలంటే ఆయనకి కొనసాగించాల్సిన అనివార్యత ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద విమర్శలను అయితే మాత్రం ఇటు సామాజిక వర్గాల నుండి ఎదుర్కొంటుంది. దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా దీని ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఎమ్మెల్సీని భర్తీ చేయాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఉన్నది. దాంతోపాటు ఇక బల్మూరి వెంకట్ అయితే మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరిలో ఎవరినైనా రాజీనామా చేయించి ఆ ప్లేస్ను రిప్లేస్ చేయాలని మాత్రం చూస్తున్నారు అన్నట్టు అయితే మాత్రం ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అలాగే సాధ్యాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణలో కీలకమైన పొజిషన్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేస్తాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ప్రోటోకాల్ ప్రకారం అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమ్మెల్సీ పదవి వల్ల కూడా చాలా అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది సెక్యూరిటీ పరంగానైనా. కానీ ఇలాంటి సందర్భంలో ఆయన మరి పదవికి త్యాగం చేస్తాడనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక కాంగ్రెస్ యువనేత బల్మూరి వెంకట్ చేత రాజీనామా చేయించాలనే ఒక మరొక చర్చ కూడా ఉంది. ఇందులో వాస్తవాలు ఏంటి, అలాగే చేస్తాడా లేదా, చేస్తే మరి ఆయనకు చేసేది ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. మరి ఒకవేళ ఆయనతో రాజీనామా చేస్తే మాత్రం ఇద్దరిలో ఎవరు చేసినా మాత్రం ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్లకు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వాళ్లకు రాజీనామా చేయించాల్సిన చాలామంది పార్టీలో బయట కూడా వాళ్ళ పదవులపై కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వంపై కూడా చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అసంతృప్తి రాకుండా ఉండాలంటే మాత్రం దాని తగ్గట్టు ఏదో ఒక న్యాయం చేయాలంటే రాజ్యసభ ఉన్న రెండిట్లో ఒకటి అభిషేక్ స్వింగికి ఇచ్చిన, ఇంకొకటి ఒకవేళ సుదర్శన్ రెడ్డిది కాదు అన్న సందర్భంలో, వేం నరేందర్ రెడ్డిది కాదు అన్న సందర్భంలో ఇక్కడ అజారుద్దీన్కి మంత్రి పదవి కావాలి, ఎమ్మెల్సీ తప్పదన్న సందర్భంలో ఒకరికి ఇస్తే దాన్ని రిప్లీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు చాలా కీలకంగా ఉన్న సందర్భంలో రాజ్యసభ వస్తే తప్పకుండా ఎమ్మెల్సీని వదులుకోవడం పెద్ద విషయం కాదు. రాజ్యసభ రావడం వల్ల ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళడం, ఇటు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక బల్మూరి వెంకట్ కూడా చేసినా కానీ ఆయన కూడా రాజ్యసభ ఇస్తుంటే చేయడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. కానీ ఇది ఎంతవరకు వాస్తవమో, మరి దీనికి ఈ ప్రపోజల్ ఎక్కడి వరకు ఉంటుందో అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో నెక్స్ట్ ఈ రెండు అంశాలపైన ఇక ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటున్నట్టయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల్లో అయితే మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. అజారుద్దీన్ పదవి గండం రాకుండా ఉండాలంటే మరి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు, ఎవరు త్యాగం చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో మరి అభిషేక్ సింఘ్వి ఒకవైపు పేరు అయితే మాత్రం జాతీయ స్థాయిలో ఇక పార్టీ అధిష్టాన అవసరాల మేరకు ఆయన పేరు ఇక పదిలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరొకటి ఎవరికి రాబోతుంది, సుదర్శన్ రెడ్డికి రాబోతుందా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఎవరైనా వాళ్ళు ఏమైనా త్యాగం చేస్తే వాళ్ళకు రాజ్యసభ రాబోతుందా అనేది మాత్రం క్వశ్చన్గా ఉంది. లేకపోతే ఊహించని విధంగా రాజ్యసభ ఇంకొకరికి కూడా రావచ్చు, మరి వేరే పేర్లు కూడా వినిపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో చివరి నిమిషంలో జరిగే పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఊహించని పేర్లు కూడా రావచ్చు, ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాజ్యసభ స్థానాల విషయంలో కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేయబోతుంది, ఎవరిని కూడా బరిలో నిలిచబోతుంది, అలాగే ఎమ్మెల్సీ విషయంలో మరి అజారుద్దీన్కు ఏ రకంగా న్యాయం చేయబోతుంది, లేకపోతే ఆయన మంత్రి పదవి నుండి
మరి వెళ్ళిపోయే ఉంటే ఆయనకే రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశం ఉందా ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఆయనకు హైకమాండ్ దగ్గర పట్టుంది కాబట్టి రాజ్యసభ ఆయనకే ఇచ్చి మంత్రి పదవి మరొక మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉందా, ఈ చర్చ కూడా రావచ్చు. చూడాలి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందో, సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతుండో, కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వబోతుందో, అధిష్టానం మరి ఎవరి పేరు మరి సీల్డ్ కవర్లో ఉంచబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత రాబోతుంది.